హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటి అంటే మన అఖిల్ గారిది లెనిన్ మూవీ ట్రైలర్ వచ్చింది కదా. సో మాట్లాడుకుందాం దాని గురించి. కొంచెం లేట్ అయ్యా అనే చెప్పాలి. సో ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అండ్ ఏదో సస్పెన్స్ అయితే ఉండబోతుంది. నాకు ట్రైలర్ చూసినమ్మటే విరూపాక్ష మూవీ వైబ్ అయితే వచ్చిందనే చెప్పాలి. అండ్ దాంతోపాటు మన నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. అండ్ మన భాగ్యశ్రీ గారికి కూడా చాలా మంచి రోల్ ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అఖిల్ గారు ఈసారి కంబ్యాక్ ఇవ్వబోతున్నారని అయితే అనిపించింది అనమాట ట్రైలర్ చూశాక. సో చూద్దాము. అండ్ అఖిల్ గారి సినిమాలు కొన్ని బాగానే ఉంటాయి. సో నేను చూసా, కొన్ని సినిమాలు చూసా, బాగుంటాయి అన్నమాట. లైక్ హలో కావచ్చు అండ్ అఖిల్ కావచ్చు. అఖిల్ కూడా బాగానే ఉంటుంది, అఖిల్ కూడా చూసా. సో బాగానే ఉంటాయి. కాకపోతే మధ్యలో కొన్ని కొన్ని సినిమాలు రావటం అయితే జరిగిందనమాట. సో వాటి వల్ల కొంచెం ఇదైందనే చెప్పాలి. సో బట్ అఖిల్ గారి యాక్టింగ్ అయితే ప్రతి సినిమాలో బాగుంటుంది. మజ్నులో కావచ్చు, అదే మిస్టర్ మజ్నులో కావచ్చు. సో అలా కొన్ని సినిమాలు బాగానే ఉంటాయి అఖిల్ గారి. సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తారని అయితే అనిపించింది. అండ్ ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ దాంతోపాటు మన భాగ్యశ్రీ గారి లుక్స్ కూడా బాగున్నాయి. మనం ఆల్రెడీ చూసాము అంతకుముందు వచ్చిన పాటలు. అండ్ భాగ్యశ్రీ గారికి కూడా మంచి రోల్ అయితే ఉండబోతుంది. సో బాగున్నారు భాగ్యశ్రీ గారు అయితే. అటు సాంగ్లో బాగున్నారు, ఇప్పుడు ట్రైలర్లో కూడా చాలా బాగున్నారు అనే చెప్పాలి. అండ్ చూడాలి, ముఖ్యంగా అఖిల్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. సో అదనమాట, ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో నాగార్జున గారి వాయిసు అండ్ దాంతోపాటు మన శివాజీ గారి రోల్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని అయితే అర్థమైందనే చెప్పాలి. శివాజీ గారు అసలు కోర్ట్ సినిమాలో ఊర్రా మాస్ యాక్టింగ్ అయితే చేశారు. సో ఇందులో కూడా అలాంటి యాక్టింగే మనం చూడబోతున్నాం అని నాకైతే అనిపించింది. సో వెయిటింగ్, శివాజీ గారి యాక్టింగ్ కోసం కూడా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. సో ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో చూద్దాం మరి సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.